న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి? సర్వేలు స్ట్రాటజీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పార్టీ టీడీపీ తీసుకునే ఒక చర్యలు చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు వీటన్నింటి గురించి గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నిక చివరి అంకానికి చేరుకుంది ప్రచార పర్వం అనేది విషయంలో ఒక కంక్లూజన్ చూసే వాళ్ళందరికీ ఒక పిక్చర్ అయితే చాలా నీట్గా కనబడుతుంది. అదేంటంటే ఒక శాసనసభ్యుడు మరణంతో వచ్చిన ఎన్నికలో ఆ కుటుంబ సభ్యులు నిలబెడితే అది ప్రతిపక్ష పార్టీలు అంటే ఆపోజిట్ పార్టీలు కాస్త వెనకడుగు వేయడం అనేది సర్వసాధారణంగా చూస్తాం. కానీ ఇక్కడ ఏ పార్టీ కూడా వెనకడుగు వేయకుండా ముందుకే హోరాహోరీగా మాటల తూటాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, రాజకీయ పార్టీలు కాబట్టి అలాగే ఉంటాయి. ఇది రాగద్వేషాలకి మానసిక అనుబంధాలకి ఎమోషన్స్కి తావు లేకుండా రాజకీయ రణరంగం అంటేనే రాజనీతి అంటేనే అలా ఉంటుంది కాబట్టి వాళ్ళని తప్పు పట్టలేము. కానీ ఇక్కడ ఈ గేమ్లో ఇద్దరు వ్యక్తులు పావులు అవుతున్నారా? ఇద్దరు మహిళలు ఈ గేమ్ని వీళ్ళే నడిపిస్తున్నారా లేదంటే వీళ్ళు పావులు అవుతున్నారా అన్నట్టుగా చూసే వాళ్ళకి కనబడుతుంది. ఆ ఇద్దరే మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య మాలినీదేవి, రెండవ భార్య సునీత. ఇద్దరి ఇంటి పేర్లు కూడా మాగంటియే. సరే, ఒక ఆవిడికి డైవర్స్ ఇచ్చిన తర్వాత ఆయన రెండో ఆవిడతో ఉంటున్నారా లేదంటే డైవర్స్ ఇవ్వకుండానే ఆయన సహజీవనం చేస్తున్నారా అన్న దాని మీద పూర్తి క్లారిటీలు రాలేదు. మాగంటి సునీత గారు కూడా కొన్ని మ్యారేజ్ అయింది అనే విధంగా కొన్ని అఫిడవిట్స్ కొన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆవిడ తరపు అడ్వకేటు. సరే, ఇదంతా ఇలా ఉంచితే తన భార్య కాదా, తన పిల్లలు తన వాళ్లే కాదా అనేది ఆవిడ ప్రూవ్ చేసుకుంటారు. ఇదంతా లీగల్గా ఒక కుటుంబం మధ్య జరిగే గొడవ. కానీ కుటుంబం మధ్య జరిగే గొడవ వీధికి వచ్చినప్పుడు ఎంత ఘోరంగా ఉంటుంది. అది కూడా ఈ మహిళలే పావులుగా మారి తన భర్త అధికారం కోసమో తన భర్త ఆస్తి కోసమో ఫైటింగ్ చేస్తుంటే ఇంకెంత దారుణంగా ఉంటుందో చరిత్రలో మనం చూసిన చాలా 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 కొద్ది ఘటనల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా కనబడుతుంది. మన కళ్ళ ముందే జూబ్లీ హిల్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్లేస్లో ఉన్న ఒక ఎమ్మెల్యే మరణం తరువాత ఆయన మరణించారు అని ఆ భావోద్వేగం నుంచి ఆ కష్టం నుంచి బయటికి రావడమే ఫస్ట్ కుటుంబ సభ్యులకి చాలా బాధగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ హక్కుల కోసం పోరాడుకోవడం చూస్తుంటే నిజంగా మహిళలలో ఎందుకు అంటే ఇంత కుసించుకుపోయింది మనసు అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు ఇంత కఠినంగా మారిపోయారు మహిళలు అని. అంటే భర్త మరణాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఇద్దరికీ తెలిసినప్పటికీ ఇద్దరు కూడా ఈ గేమ్లో పావులు అవడం చాలా ఘోరంగా ఉంది. సరే, అటు మాలినీదేవి గారు ఈ విషయంలో ఇప్పుడు తల్లి మహానందకుమారి గారు ఆవిడ నిన్న తెర మీదకి వచ్చారు. అసలు మేము చనిపోయినప్పుడు నాకు ముందుగా కనీసం సునీత చెప్పలేదు, మమ్మల్ని అందరినీ విడగొట్టింది, మాకు చెప్పలేదు కనీసం, అలాగే మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు అనే విషయాన్ని ఇప్పుడు ఆవిడ వచ్చి చెప్పారు. బట్ ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అనే ఒక ప్రశ్న రైజ్ అయితే మరి సునీత భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఎందుకు రానివ్వలేదా లేకపోతే ఆవిడే భారీగా చలామణి అయ్యారా? కార్యక్రమాలన్నీ కూడా సునీతతో ఉన్నప్పుడే సునీత ఇంటిలోనే సునీత గోపీనాథ్ గారు కలిసి ఉండే ఇంటిలోనే ఆయన మరణించిన తర్వాత అక్కడే తీసుకొచ్చారు. ఇదంతా జరుగుతుంది. బట్ ఇదంతా ఇలా ఉంటే ఈ గేమ్లోకి అసలు కేసీఆర్ గారు రాలేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ గేమ్లో ఎవ్వరు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలిస్తే అప్పుడు ఆ పార్టీ దూకుడు ఇంకాస్త పెరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి అడుగులు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పడతాయి. కేసీఆర్ గారు ఎందుకు రాలేదు అసలు ఈ గేమ్లోకి? వెంటనే విష్ణువర్ధన్ రెడ్డికి మళ్ళీ బీఫామ్ ఇచ్చేసి సెకండ్గా ఎందుకు నుంచోబెట్టారు? ఇవన్నీ అనేక సందేహాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ తను తీసుకునే చర్యలో లేదంటే మాగంటి గోపీనాథ్ భార్యను ముందు పెట్టడంలో ఎందుకు అంత ఫాస్ట్గా వ్యవహరించింది? చనిపోయిన అంటే అసలు నామినేషన్ వేయడానికి ముందుగానే ప్రచారంలోకి ఎందుకు అంత ఫాస్ట్గా సునీతని రంగంలోకి దించింది అనే అనుమానాలు చాలా ఉన్నాయి. ఇంకొక వైపు నవీన్ యాదవ్, సరే అధికార పార్టీ కూడా కాబట్టి తన పని తను చేసుకుంటూ ఆల్రెడీ 2 సార్లు అక్కడ ప్రయత్నాలు చేశారు. నేను లోకల్ అన్నట్టుగా మరి తను ఉన్నారు. ఈ లోకల్ మరి ఇక్కడున్న నాన్ లోకల్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు అనేది కూడా అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. బట్ ఈ హోరాహోరీ పోటీలో నేను ఫైనల్గా చెప్పాల్సింది, ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాల్సింది, ఇద్దరు మహిళలు ఆ భర్త సీటు కోసం, ఆ భర్త ఆస్తుల కోసమో సీటు కోసమో లేదంటే తనకి దక్కకూడదు అని మొదటి భార్య, నాకే దక్కాలి అని రెండో భార్య, నిజంగా ఇద్దరు భార్యలు ఈ విధంగా పోటీ పడడం చాలామంది నాయకులు గుర్తెరగాలి. అంటే మనం ఉన్నన్నాళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత
రాజ్యాధికారం ఉన్నా బట్ పోయిన తర్వాత మన వాళ్ళే ఈ సీట్ల కోసం కొట్లాడుకుంటుంటే అది బతికున్నప్పుడు తెలిస్తే ఎంత భారంగా ఉంటుందో మరి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇది నేను ఒక పొలిటికల్ యాంగిల్లో నేను చెప్పట్లేదు, టోటల్గా ఇది సోషల్ యాంగిల్లో చెప్తున్నాను. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నాయకులు ఆస్తులు ఈ కూడబెట్టి తినక చేసే చాలామంది మగవాళ్ళకి ఇది ఒక హెచ్చరికగా అయితే ఒక రకంగా భావించాల్సిన అవసరం ఉంటుంది.